కొండాపురంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్లను ప్రారంభించుటకు విచ్చేయుచున్న మా ప్రియతమ నాయకులు, అభివృద్ధి ప్రదాత, యంగ్ అండ్ డైనమిక్, గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకుడు పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, క్లస్టర్ ఇన్ఛార్జిగా పోలినేని రమేష్ గారికి, మండల కమిటీ, బూత్ కమిటీలలో ఎన్నికైన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గద్దె రామకృష్ణ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బాలల దినోత్సవ వేడుకలు రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డులు అందించిన మాలోత్ ప్రియాంక, కన్నం సమంతలకు అవార్డు ప్రదానం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగంపల్లి వెంకట నరసయ్య. హుస్నాబాద్ పట్టణంలో కస్తూరి గాంధీ విద్యాలయంలో బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ చే తెలంగాణ రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ నాన్నైన వలస శంకరయ్య జ్ఞాపకార్థం బాలల దినోత్సవ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డులో ప్రధానోత్సవ కార్యక్రమం చిన్నారి విద్యార్థులకు అందజేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడన్ లింగమూర్తి హాజరై చిన్నారుల మధ్య అంత్యశ్రీకి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఢిల్లీలో బాంబు బ్లాస్టింగ్ అయిన మృతులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డులు తీసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు, రాష్ట్ర గవర్నర్ చే రాష్ట్ర స్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ ని ప్రత్యేకంగా వారి సేవా నిరతని అభినందించారు. వారి నాన్నైన శంకరయ్య జ్ఞాపకార్థం వారిని తలుచుకుంటూ చిన్నారి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డు ఇవ్వడం గొప్ప స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. చిన్నారి విద్యార్థులు చదువుల్లో, క్రీడల్లో విద్యార్థులు రాణించాలని పేర్కొన్నారు. చిన్నారులు చిన్నతనం నుంచే క్రీడల పట్ల, కళల పట్ల శ్రద్ధ పెట్టాలని అన్నారు. చిన్నారులు విద్యలో మంచి మార్కులు సాధించి సమాజంలో గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని, తల్లిదండ్రులు కళలు నిజం చేసేందుకు లక్ష్యం ఏర్పాటు చేసుకొని నిరంతరంగా శ్రమించాలని, లక్ష్యాన్ని చేరేంత వరకు పట్టుదలతో చదవాలని అన్నారు. జిల్లా యువజన క్రీడా అధికారి జంగంపల్లి వెంకట నరసయ్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నారి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉజ్వల భవిష్యత్తుకు నాంది కావాలని పేర్కొన్నారు. నేటి బాలలే రేవటి భావి తరాలకు పౌరులని పేర్కొన్నారు. విజ్ఞానం, వికాసం, క్రీడలు ఈ నెల 18వ తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో విపంచి కళా నిలయంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దానికి సంబంధించిన పోస్టర్ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. వలస సుభాష్ చంద్రబోస్ బాలల హక్కుల ప్రజావేదిక గత 2 దశాబ్దాలుగా బాలల హక్కుల కోసం, బాల్య వివాహాల నిర్మూలన కోసం నిరంతరంగా కృషి చేస్తున్నట్టు ఆయన అభినందిస్తూ, వారి నాన్న పేరు మీద చిన్నారి విద్యార్థులకు రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డులు ఇవ్వడం ఎంతో మంచి కార్యము ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో బాలమిత్ర అవార్డులు పొందిన విద్యార్థులు రానున్న రోజుల్లో ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని చిన్నారి విద్యార్థులకు శుభ ఆశీస్సులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ కి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రత్యేక అధికారిని రాగుల మమతా యాదవ్, న్యాయవాది చిత్తరి రవీందర్, సీనియర్ క్రీడాకారుడు అస్సర్ బాయ్, మిర్యాల రాజిరెడ్డి, పాఠశాల సిబ్బంది అరుణ, అంజలి, కళావతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వాతావరణంలో ఇటువంటి సమావేశాలలో కూర్చొని పెద్దలు, భక్తులు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎంతో కొంత మనం వాటిని నోటిపజేసుకొని మనం మన భావి జీవితానికి ఏమైనా అన్వయించుకుంటామా, ఉపయోగపరచుకుంటామా అనేది. అంటే మరి ఈనాటి సమావేశానికి మరి సభాధ్యక్షత వహించినటువంటి ఈ పాఠశాల హెడ్ మిస్ట్రెస్, ప్రిన్సిపల్ మేడం మేడం మమతా మేడం గారికి, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ సంకల్ప స్వచ్ఛంద సంస్థ మరి వ్యవస్థాపకులు సోదరుడు వలస సుభాష్ రాష్ట్ర అవార్డీ, జాతీయ అవార్డీ, నేషనల్ అవార్డీ, అదేవిధంగా గౌరవ పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఆశీస్సులు. ఇది 2వ సమావేశం అనుకుంటా నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడం. వాస్తవంగా 4
గోడల మధ్యనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని కొఠారి గారు చెప్పారు. తరగతి గదిలోనే మీ దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. మీ భవిష్యత్తులో ఏం కావాలనేది ఇంతకుముందే తమ్ముడు చెప్పినట్టుగా మీరు మీ లక్ష్యం ఏంటి, మీ లక్ష్యం వైపుగా మీరు అడుగులేస్తున్నారు, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా? నేను అనుకుంటున్నా మీరంతా ఒక కమిట్మెంట్తో ఈ పాఠశాలలోకి అడిగి పాఠశాలకి ఏ దృష్టి వచ్చినట్టు మీరంతా దేనికోసం వచ్చినట్టు? చదువుకోవడానికా లేదా కాలక్షేపం చేయడానికా? ఎంతమంది స్వచ్ఛందంగా అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నారు? అందరూ దేనికోసం వచ్చిన దేనికోసం మీరు ఏదైతే చదువుకోవాలని రావడం జరిగిందో, అందుకే ఒక సామెత ఉంటుంది, కమ్ టు లర్న్ గో టు సర్వ్. మనం విద్య కోసమై పాఠశాలకు ఇచ్చేసారు. మీరంతా దేనికోసం వచ్చారు? వచ్చి ఇక్కడ మీరు ప్రయోజకులై ఉపాధ్యాయులు చెప్పేటువంటి విలువైనటువంటి సమాచారాన్ని, విజ్ఞానాన్ని మీరంతా వంట పట్టించుకొని భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో కడిగి మంచి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉద్యోగాలను చేస్తూ దేశానికి సేవ చేసి ఒక గురుతర బాధ్యతను ఎంచుకునేడానికి వెళ్తున్నాం. అందుకే కమ్ టు లర్న్ అండ్ గో టు సర్వ్ అని, గో టు సర్వ్ నేషన్స్కి. విద్యకైనాము విశ్వసేవకై వెళ్ళండి అని ఒక కొటేషన్స్ పెడతారు స్కూళ్ళలో జనరల్గా. మనం వచ్చేటప్పుడే ఆ కొటేషన్ మన మీద బాగా ప్రభావం చూపాలి. వాస్తవంగా మీరంతా ఆ దిశగా మీరు అడుగులు వేయాలి. మీరంతా నిజంగా చెప్తున్నా, మీరు చాలా అదృష్టమవుతారు. మేము ఉన్నప్పుడు, మేము బాల్యంలో ఉన్నప్పుడు మాకు ఇటువంటి ఫెసిలిటీస్ లేవు. మాకు ఒక బ్యాలెన్స్ డైట్ కూడా దొరకలేదు. మాకు సంపూర్ణంగా మేము పూర్తిగా మనస్ఫూర్తిగా గడిపిన అన్నం తిన్నటువంటి దాఖలాలు చాలా తక్కువ. మేము నమ్ముతాను నమ్మరు. మాకు అన్నం దొరకలేదు. మేము రైస్ తీసుకుంటున్నామంటే ఆ రోజు ఏదన్నా పండుగ పర్వదినం అయి ఉండాలి. పర్వదినం అయితే తప్ప మేము రైస్ చూడలేదు. మేము ఎప్పుడు గడక అంటే తెలుసా, మొక్కలు గడక తెలుసా? ఇల్లు ఎవరైనా తిన్నటువంటి అనుభవం ఉందా? వీళ్ళు తిన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి దయచేసి. ఓకే, యాంటీటాప్ చాలా తక్కువ మంది. మాకు అప్పుడు గడకే ప్రధానమైనటువంటి ఆహారం. మేము గడకనే తీసుకునేది. నిజం మేడం, మేము రైస్ తీసుకుంటున్నాం అంటే పండుగలకే తీసుకుంటాం. ఎప్పుడైనా ఫెస్టివల్స్లో చేస్తే అబ్బా మా అమ్మ ఇలా రైస్ అంటున్నారు, అబ్బా మాకు ఇలా రైస్ తింటామని ఫీల్ అయ్యింది. సో కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మీకోసం ప్రభుత్వాలు లక్షల కొలది, కోట్ల కొలది డబ్బులు వెచ్చిస్తూ ఉన్నారు. మీకు ఒక మంచి బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి, ఒక మంచి విద్యను అందించాలి. విద్యతో పాటుగా మీకు సంపూర్ణమైనటువంటి మీకు ఆహారం, అంటే ఆరోగ్యం ఉండాలంటే మీకు ఏం కావాలి? ఆహారం కూడా అవసరమే. ఆహారం లేకపోతే మీరు శక్తివంతులుగా ఉంటారా? మీరు ఇంటి తింటేనే కండకలవాడి మనుషులు ఉన్నారు. అది మంచి ఆహారం తీసుకోకపోతే, మనం కడుపుంట తినకపోతే, మనం శక్తివంతులు కాకపోతే మన మనుషులకి ఇంత ట్రీటే చేస్తలేదు. మనం అప్పుడే చెప్తున్నాం. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోండి, మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకునేటట్టుగా మీకు అనేక అంటే ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మీకోసం మీ మెనులో కూడా మీకు డైలీ వైజ్గా మీకు మంచి మెను ఇస్తుంది. అంటే మీకు బ్యాలెన్స్గా అన్ని రకాలైనటువంటి పోషకాలు మీకు అందించాలి. ఆ పోషకాలతో మీరు మంచి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి. దానికి తోడుగా మీకు విద్యతో పాటుగా ఇతర కో-కరికులం యాక్టివిటీస్ కూడా మీకు పెట్టడం జరిగింది. వాళ్ళు అన్ని రకాలుగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అన్ని రకాల ఉపాధ్యాయులు మీకు బోధకులు ఉన్నారు. ఇప్పుడు మేము క్రీడల పరంగా మా టీచర్లు ఉన్నారు, ఇంకా విద్యాపరంగా టీచర్స్. కేవలం విద్య కేవలం పఠనం చేస్తేనే విద్య కాదు, పుస్తకాలు అంటేనే విద్యనా? విద్య అంటే కేవలం పుస్తకాలు చదవడమే విద్య అనుకుంటున్నారు కదా మీరు. అది కాదు. విద్య అంటే అన్ని రకాలటువంటి అవగాహన కలిగి ఉండాలి. మీకు ఒక ఆత్మ మీకు అది కలిగి ఉండాలి. అంటే మీకు సమాజ స్పృహ ఉండాలి, ప్రేరణ ఉండాలి. మీకు ఇవాళ రేపట్లో చూస్తున్నారు, మీరు రోజు వాళ్ళ పేపర్లో చూస్తున్నారు. మీకు సమాజంలో స్పృహ ఉండేటట్టుగా ఉండాలి. మీరు అనేక అంశాలు నిత్యం మీరు మెదిలే విధానాన్ని బట్టి మీరు గ్రహించాలి, నేర్చుకోవాలి. మానవుడు సోషల్ యానిమల్ అంటారు, సంఘజీవి మానవుడు. అరిస్టాటిల్ ఏమంటాడు?
మానవుడు సంఘజీవి అంటారు. మరి పుట్టుకతోనే మానవుడు సంఘంలో ఇవాళ మనం ఒక సభ్యులుగా మారిపోతాం. మన బాల్యం పెరిగిన కొద్ది ఇప్పుడు మీరంతా సంఘటితమై మీరంతా ఒకటే మీరంతా ఒక గ్రూప్గా వచ్చేసి విభిన్నటువంటి జాతులు ఇలా అన్ని తెగల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇలా మనమంతా ఇక్కడికి వచ్చినాం, విద్య కోసం వచ్చినాం, మనమంతా ఒక యూనిఫామ్ ఒక సొసైటీగా ఉన్నాం. ఇవాళ మీ కష్ట సుఖాలు కూడా మీరు ఒకరొకరు తెలుసుకుంటారు. మీకు భవిష్యత్తులో చాలా మీకు బంగారమే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పటికే మీరు ఈ జీవితాన్ని అలవర్చుకుంటున్నారు. మీరు అంటే డిఫరెంట్ మనస్తత్వం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. ఇలా ఈ పిల్లలు వీళ్ళందరి మనస్తత్వాన్ని స్టడీ చేసి ఉంటారు. మీరు రేపు భవిష్యత్తులో మీరు మీ సొంత ఇళ్ళలో పోతే కూడా మీరు హాయిగా మీ కుటుంబాలను ఈజీగా లీడ్ చేస్తారు. ఒంటరిగా నా బిడ్డను అపురూపంగా పెంచుకుందాం, 4 గోడల మధ్యనే ఈ బయట ప్రపంచాన్ని పరిచయం చేయకుండా ఉంచుకుందాం, నా బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుందాం, అన్ని రకాల వసతులు కల్పించుకుందాం అనుకుంటారు కొంతమంది. అటువంటి పిల్లలు సమాజంలో నెగ్గలేరు, వాళ్ళు ఉండలేరు. మీరు ఉండగలుగుతారు. మీరంతా బాయిలర్ కోళ్ళు కాదు. మీరంతా ఎవరు? మీరు ఆడపిల్లలే కానీ నాటుకోళ్ళు లాగా. మీరు సమాజాన్ని మొత్తం శోధించి సాధించే నైజం తత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు వాతావరణ పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది. సాటి వ్యక్తులను అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు మీద ఉంటాయి. మీరు ఇంతమందితో మీ సహజీవనం గడిపి ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరు ఏ విధంగా ఉంటారని మీరు స్టడీ చేస్తుంటారు. రేపు మీ అత్తమామలతో కూడా మీరు హాయిగా ఉండగలుగుతారు. వాళ్ళని స్టడీ చేసుకుంటారు, వాళ్ళు నేర్పిస్తారు, ఒప్పిస్తారు. మీ జీవితాలు బాగుంటాయి, మీ పిల్లలు, మీ వ్యవస్థ అన్ని కారణం ఈ హాస్టల్ ఇప్పటి మీరు నేర్చుకున్నటువంటి విధానం. మీకు అన్ని రకాల విలువలు విద్యార్థులు నేర్పుతూ సమాజంలో ఎట్లా మీరు బతకాలి, ఎట్లా మీరు సర్వైవ్ అవ్వాలనేది మీ గౌరవ ఉపాధ్యాయులు మీరు చెప్తూ ఉంటారు. అది రైట్? అవునా కాదా? ఇకపోతే చదువుపరంగా కూడా మీరు పోటీ ప్రపంచంలోకి వెళ్ళేటట్టుగా ఉన్నారు. ఆఫ్టర్ 10th ఇంటర్ తర్వాత మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తుంటారు. ఇవాళ రేపు మీరు చూస్తూ ఉన్నారు రోజువారీ పేపర్లలో. ఈ కాంపిటేటివ్ యుగంలో ఎట్లా మార్క్స్ ఎట్లా వస్తున్నాయి ఒక్కొక్క పిల్లలకి 100కి 99.9 దాకా వస్తుంది. అంటే ఒక్క మార్కు కూడా ఒక ఫ్రాక్షన్ ఒక అంశం ఒక అంగం కూడా వదులుతలేదు. అంటే 99 వచ్చినా కానీ పేరెంట్ వాళ్ళు సాటిస్ఫై ఉండలేదు. ఉంటారా? అబ్బా నా అమ్మాయికి 9.8 వచ్చినాయి, 10 వస్తే బాగుండు అనుకున్నాం. మా కాలంలో మేము పాస్ అయితే సరిపోయాడు అనుకున్నాం. పాస్ అవ్వడమే గగనం అనుకున్నాం. అప్పుడు అజ్ఞానం అంటే కొంత అవివేకం, కొంత తెలియకపోతాం. మాకు అంతా అది లేదు. ఇప్పుడు మీరు ఐక్యూ పెరిగింది. మీరు ఇప్పుడు ఒక సబ్జెక్టు మీద మీకు ఎంత మీకున్న పట్టు మాకున్నా కావచ్చు. ఇప్పుడు మీరు 6 సబ్జెక్టులలో మీకు ధారాళంగా మీరు విషయ పరిజ్ఞానం మీరు కలిగి ఉంటారు. 6 సబ్జెక్టులలో మీరు మాకే అవసరం అనుకుంటే ప్రశ్నించేటట్టుగా ఉంటారు. అది మాకు కేవలం మా సబ్జెక్టులోనే ఉంటుంది. మా సబ్జెక్ట్ కూడా మేము క్లాస్కి వచ్చే ముందే ప్రిపేర్ చేస్తాం. అంటే మాకు పెరిగిన కొద్దీ మాకు బాధ్యతలు బరువులు ఉంటాయి. మాకు కొంచెం మెమరీ కూడా లాస్ అవుతుంటాం. మీరు ఇవాళ మీది మంచి వికసితమైనటువంటి మంచి అంటే మీ మైండ్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఇట్లా చెప్తే ఇట్లా అబ్జర్వ్ చేసేటట్టుగా ఉంటుంది. అందుకంటే ఈ సమయాన్ని మీరు ఏం చేయాలి? మీరు యూటిలైజ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత మీకు ఎంజాయ్ చేసినా మీరు అంత గ్రహించగలుగుతుంది. ఇప్పుడు ఎంత చెప్పినా మీరు అంత రిసీవ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఆ మెమరీని ఆ విధంగానే పెంచండి. ఎందుకంటే ఇట్లా పెంచుతూ పోతే మీరు ఏమవుతారంటే పోటీ ప్రపంచంలో మీరు సైతం మేము సరదా ఉన్నట్టు పోటీకి మీరు సిద్ధంగా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదే పాఠశాలలో, ఇదే ఆంగ్లంలో, ఇదే నేల మీద కూర్చొని ఇవాళ మీరు విద్యను అభ్యసించే మీరు ఇవాళ రేపు భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత స్థానాలలో IAS IPSలో ఈ పాఠశాలలో ఒక్కరో ఇద్దరు ఉంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి నేర్చుకోండి. అదే మీరు ఎందుకు కాకుండా చెప్పండి. అవునా కాదా? మరి మేము సైతం అన్నట్టుగా మీరు మీ ప్రయత్నాలు జరగాలి. మీ అమ్మ నాన్న యొక్క ఆశలను మీరు అంటే ఫలించేటట్టుగా మీరు అంత కృషి చేయాలి. రుచితో నాస్తి దుర్భిక్షం. రుచితో నాస్తి అంటే వర్కౌట్ వితౌట్ ఫస్ట్. మనం కనుక కష్టపడితే తప్పకుండా ఫలితం ఏమవుతుంది? అలానే వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు తలపేసుకున్నా, నువ్వు డోర్ వేసుకొని నేను తీయకపోవాలా కానీ ఒక్క అందినట్టు అంటే నెట్టినట్టు అయ్యి మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. లే నీ దగ్గరికి వచ్చినట్టు అంటుంది. ఏమిటి? విజయం. హార్డ్ వర్క్ కనుక చేస్తే. అందుకనే హార్డ్ వర్క్ చేయండి, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మంచి
మంచి స్థానాలలో ఉంటారు. ఉండేలా మీకు గౌరవ ఉపాధ్యాయులు సూచనలు సలహాలు ఎప్పటికప్పటికి ఇస్తుంటారు. మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి. ఒకరు ఉంటారు సమాజంలో, అందరూ ఒకదే ఉంటారా? కొంతమంది కొంత తాత్కాలికమైనటువంటి ఆనందం వైపు ఆకర్షితులవుతారు. వాళ్ళు అటువైపుగానే ఆలోచనలు అయ్యి వాళ్ళు కొంత చదువుకున్న పిల్లలు సైతం పక్కపెట్టి వారిని సైతం డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ వాటిని మీరు గుర్తించాలి, గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు కొంతమంది సీనియర్స్ ఉన్నారు, ఇంటర్ పిల్లలు ఉన్నారు, 10th పిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంత ఎందుకంటే వేగం అవకాశం వాళ్ళు కనుక కొంచెం నిగ్రహించుకొని బ్యాలెన్స్లో ఉండి వాళ్ళు మంచిదో చెడేదో బేరీ చేసుకొని మంచిని ఎక్కువగా ఆకర్షించి వాటిని అనుసరించేటటువంటి చెడు అనుకున్నప్పుడు కొద్దిగా తగ్గిస్తే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఎక్కువ సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. మీరు సీనియర్స్ ముఖ్యంగా మీకు ఒకటి రిక్వెస్ట్ యాజ్ వెల్ మీ మీద కొంత వార్నింగ్ రావచ్చు. ఈ జూనియర్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మాయిలకు దూరంగా ఉండి వాళ్ళ విద్య కోసం వచ్చిన పాఠశాలకు మీరు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి, గైడ్గా ఉండాలి. అక్క అంటే రెస్పెక్టబుల్గా ఉండాలి. మీరు ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నా సపోజ్ చిన్న అమ్మాయి మీ చెల్లె కావచ్చు, ఆమె ఒక మంచి ఆఫీసర్గా ఉన్నాక మీరు ఎక్కడో అంటే మామూలు గృహిణిగా ఉండి మీరు ఎక్కడో జీవించి ఎక్కడో తాసపడ్డప్పుడైనా మీకు ఆయన స్థాయి మనిషి అక్కడే బాగున్నామని దగ్గర పలకరిస్తుంది. అప్పటి ఆ క్షణాలు గుర్తించుకోండి ఒకసారి. మీరు ఇప్పుడు చూసే ఈ చూపు ఏదైతుందో ఈ కరుణ, ఈ జాలి వారి మీద కనుక వాళ్ళు చూపించే ప్రేమలు రేపు వాళ్ళ భవిష్యత్తులో ఏ స్థితిలో ఉన్నా చిన్నపిల్లలు కలిసి అక్కడే బాగున్నామని పలకరిస్తుంటారు. ఆ విషయం అది ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. మీరు కూడా రోల్ మోడల్గా ఉండాలి. మీరు మంచి కష్టపడాలి, చదవాలి, వాళ్ళకు కూడా చదివేటట్టుగా వాళ్ళకి ప్రేరేపించాలి, వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకోవాలి. చిన్నపిల్లలు సరే ఒక మంచి వైపు ఇచ్చేటట్టుగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సీనియర్స్ ముఖ్యంగా సీనియర్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఆ వైపుగా మీరు వచ్చేయాలి. సరే ఈ సమయం అనేది మనం మాట్లాడుకుంటే పోతే ఇట్లే అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఈ పాఠశాలకు రావడం ఉద్దేశం ఏంటంటే అమ్మాయి ప్రియాంక కాబట్టి నేను అమ్మాయి గురించి కూడా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మీరు ఒక నాట్ ఓన్లీ ప్రియాంక, ఈ ప్రియాంక లాంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇట్లా ఒక నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అనేక అంశాలు ఉంటాయి, అనేక మనకు కళలు ఉంటాయి. మరి ఈ కళలన్నింటిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాలలో రాణిస్తూ ఉంటారు. మరి నేను అనేది ఏంటంటే ఇవాళ అమ్మాయి ప్రియాంక క్రీడలో రాణించవచ్చు, ఇంకో అమ్మాయి ఇతరత్ర ఏదైనా వ్యక్తిత్వంలో కావచ్చు, ఇంకా ఏదైనా కళలు మన పాటల రూపంలో కానీ నృత్యాల రూపంలో కానీ ఏదైనా వేరే అంశాలలో ఉండొచ్చు. కాబట్టి మీరు అపారమైనటువంటి శక్తి సంబంధాలు మీలో ఉంటాయి. మీకు కళలు మీలో ప్రతిభ లేదని కాదు, ప్రతిభ పుష్కలంగా ఉంటుంది. కానీ దాన్ని వెలికి తీసే ప్రయత్నంలో ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తుంటాం. మీరు కూడా షటిల్ వాలీబాల్ ఆడతాను. 9th 10th ఉన్నాడు. బాగా సురేష్ ఆటలో ఏదైనా చెప్పంటారు. రేపు జిల్లాకే ప్రత్యేకంగా మన మంత్రి గారు జిల్లాకు అభివృద్ధి చేశారు. కాబట్టి మనం కూడా తెలుగులో ఆటలు అభివృద్ధి ఎట్లా చేయాలి. మీకు 2-3 రోజుల 5 రోజుల ఒక క్రికెట్ కిట్ వస్తుంది, మంచిగా ఆడుకుంటున్నాం. చూస్తాము. నియోజకవర్గంలో 160 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామాల్లో హై స్కూల్ ఇట్లాంటి చేసి స్కూల్స్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. అటువంటి మంచి పాడవాడినట్టు ఎంతో స్కూల్కి సంబంధించిన ఆయాలు, స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా చదువు చాలా ఈజీ, అంత ఈజీ అని ఎందుకంటారని నేను అనుకుంటాను. నేను ఇవాళ కూడా మీకు చెప్తాను. అబ్దుల్ కావచ్చు వాటర్ తెలియదు 10ఏళ్ళగా మారుతుంది, అర్థం మారుతుంది, స్పెల్లింగ్ మారుతుంది, ఇంకేమైనా ఉంటుంది. మరి మీ స్కూల్కి సంబంధించిన పాట మారుతుంది, సీసీ రోడ్ అయిపోయింది, నంబర్ రోడ్ అయిపోయింది, సెంట్రల్ లైట్ అయిపోయింది. మీరు
మీరు కూడా చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళు అవుతారు. మీలో కూడా మార్పు ఉంటుంది, ప్రజలు కూడా మార్పు లేదు. ఏమన్నా అవునండి, భాష సైన్స్ ఇప్పుడు కంప్యూటర్లు కూడా మన మంత్రి గారు మన చౌదరి గారు నాకు ఇక్కడ ఉంటే ప్రస్తుతం హైదరాబాద్ చేస్తాను. ఎంత బాగా పనిచేసాడు, అంత త్వరగా తీసుకుని హైదరాబాద్ ముఖ్యమంత్రి పెట్టించారు. అందుకే కాంగ్రెస్ కూడా ఇక్కడ ఆలోచన మేడం చెప్పింది కంప్యూటర్లో శిక్షణ ఇచ్చే రోజు మన టైం అయిపోయింది. మళ్ళా ఇంకొక లోకల్ కుటుంబాలని చూడండి అన్న అరేంజ్ చెప్తా ఉన్నారు. ప్రిన్సిపల్ గారు వాళ్ళు మాట్లాడతారు. చాలా తెలిసి ఉంది, కాఫీ ఉంది, ఉంది, చదివి ఉంది, రాసేది కంప్యూటర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విద్యా కమిషన్ చేసి నిర్ణయానికి సంబంధించిన స్టేట్స్ ప్రాథమికంగా వచ్చాయి. నిన్ననే ఉస్మానాబాద్ హై స్కూల్లో 3-4 మండలాలకు సంబంధించిన హిస్టరీ టీచర్లు, ఇంగ్లీష్ టీచర్లకు ఒకరోజు ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ కూడా ఫిజిక్లు ట్రైనింగ్ కూడా ఒకరోజు మాట్లాడచ్చు. ఇంకా రివ్యూలు మేడం సార్ కనిపెట్టి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.